బాణాన్ని బలంగా వెనక్కి లాగే వేయాలి. గన్నును కూడా ట్రిగ్గర్ మీద వేలు పెట్టే పేల్చాలి. ఇలా కాకుండా కొత్త పద్ధతిలో ఎలా అయినా చేయొచ్చా? లేదు కదా. సో ఇప్పుడు ఈ టైంలోనే కన్నప్ప నుంచెల్లి ప్రభాస్ గారి లుక్ అయితే ఒకటి బయటికి రావడం జరిగింది. సో ఆ దాని మీద చాలా రకాలైనటువంటి ట్రోల్స్ వస్తున్నాయి. సో అసలు ఏంటి తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. రీసెంట్గా మంచు విష్ణు గారు నటిస్తున్నటువంటి కన్నప్ప సినిమాలో ప్రభాస్ గారు ఒక కీ రోల్ ప్లే చేస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. అందులో ఆయన ఒక 40 మినిట్స్ వరకు కూడా ఉంటారు. అండ్ ఆ 40 మినిట్సే సినిమాకు చాలా ప్లస్ అవుతుందని చాలా ఈవెంట్స్లలో సినిమా టీం కూడా చెప్పింది. అయితే అదే ప్రభాస్ గారి లుక్ కన్నప్ప నుంచి వెళ్ళి రుద్రాగా ఒక లుక్ అయితే బయటికి రావడం జరిగింది. సో ఆ లుక్లో ప్రభాస్ గారు చేతిలో ఒక దండకం పట్టుకొని, సో పెద్ద విగ్గు పెట్టుకొని ఒక రుద్ర క్యారెక్టర్గా మనకు దర్శనం ఇచ్చాడు పంచకట్టుతోటి. సో అయితే ఈ లుక్ మీద చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఏంటంటే విగ్ సెట్ కాలేదు, అది పెద్దగా ఉంది విగ్గు అని చెప్పేసి అంటున్నారు. చేతుల లుక్ కూడా ఫేస్ అంతా బక్కగైపోయింది. సో అసలు ఇది లేదు, ఆది శంకరాలో నాగార్జున గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ కాపీ పేస్ట్ చేశారని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అసలు బేసిక్గా సో ఎవరు ఎలా ఉంటేనే కదా వాళ్ళకి వర్త్ ఉండేది. అఘోరాలు ఎలా ఉంటారు? అఘోరాలు గడ్డము నెత్తి మొత్తం పెంచుకొని విభూది రాసుకొని పెద్ద పెద్ద మీసాలు గడ్డాలతోటే ఉంటేనే వాళ్ళనే కదా అఘోరాలు అనేది. అదేవిధంగా శివుడి భక్తుడు అంటే ఎలా ఉంటారు? సో బేసిక్గా ఈ టైప్ ఆఫ్ చాలామంది కూడా ఏంటంటే ఎవరికి ఉండేది అలానే ఉంటుంది, దాంట్లో ఇంకా కొత్తగా ఏం చేస్తారు. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది ఏ సినిమా నుంచి ఏదైనా లుక్ కానీ ఏదైనా వచ్చినా కానీ ట్రోలర్స్ పెద్ద ఎత్తున దీన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ నెగిటివ్కి ఎక్కువగా గురి చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా రాజమౌళి గారు తీసినటువంటి బాహుబలి టైంలో కూడా చిన్న బాబుని పట్టుకుని పోయేటువంటి సీన్ ఒకటి, అండ్ నెక్స్ట్ బాహుబలి 2లో కూడా ఆయన వాళ్ళకి అగెనెస్ట్గా పోరాడేది, అంటే కుంతల రాజ్యంలో వచ్చినటువంటి వేరే వాళ్ళతోటి కాలకేయాలు కాకుండా వేరే వాళ్ళు వచ్చి వాళ్ళతోటి పోరాడినటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా లింక్ చేస్తూ ఇవన్నీ కాపీ పేస్ట్ అంటున్నారు. బట్ ఇవన్నీ కాకుండా ఏమన్నా కొత్తగా ఏమన్నా చేయొచ్చా? చేయలేం కదా. సో ఏంటంటే ఇక్కడ కూడా సో ప్రభాస్ గారి లుక్ కూడా ఆ లుక్ ఆయన రుద్ర క్యారెక్టర్ అది అలా రిప్రజెంట్ చేయాలి. అలానే పెద్ద విగ్గు ఉంటుంది, చేతిలో దండకం అలాగే ఉంటుంది, ఆ విభూది ఆ నుదుట మీద 3 బొట్లు అలానే ఉంటాయి. అలా కాకుండా మోడర్న్గా ఏమన్నా చేయగలుగుతారా? లేదు అని అంటే ఆయన బైక్ వేసుకొని లేకపోతే కార్ వేసుకొని లేకపోతే ఇన్కేస్ సైకిల్ వేసుకొని ఏమన్నా రావాలా? అలా వస్తేనే కొత్తగా ఉన్నట్ట. లేదు అని అంటే మళ్ళీ అది ట్రోల్ చేస్తారు, అదేంటి ఇలా చేస్తారు అని కూడా మళ్ళీ ట్రోల్ చేస్తారు. ఇన్కేస్ ఉన్న క్యారెక్టర్స్ చూపించినా ట్రోల్ చేస్తున్నారు, లేకున్నా ట్రోల్ చేస్తున్నారు. అసలు ఏంటి అంటే బేసిక్గా ప్రతి సినిమా నుంచి వెళ్ళి లాస్ట్ 2 టైమ్స్ కూడా ఏదైనా లుక్ వచ్చినా కానీ ఈవెన్ రాధేశ్యామ్ వచ్చినప్పుడు కూడా అలానే చేశారు. రాధేశ్యామ్ వచ్చినప్పుడు కంచె సినిమా పోస్టర్ తీసుకొచ్చి సేమ్ కాపీ పేస్ట్ అని చెప్పేసి అన్నారు. ప్రేమ కథలు ఏదైనా అదే ప్రేమ కథలు, ప్రేమ అనేది ఒకటి, ఇక్కడ ఇది ఇక్కడ వేరే ఉండదు. ఆ టైంలో అది నడుస్తుంది, ఈ టైంలో ఇది నడుస్తుంది. అండ్ ఒక మనిషి అంటే ఏముంటాయి? ఒక మనిషికి ముక్కు కాళ్ళు వేళ్ళు చెవులు ఇవే ఉంటాయి, కళ్ళు ముక్కు చెవులు ఇవే ఉంటాయి. ఇవి కాకుండా కొత్తగా ఏమైనా ఉంటాయా? ఏముండవు కదా. సో ఇక్కడ రిలీజ్ అయినటువంటి లుక్స్ కూడా ఇప్పుడు అప్పుడు లాస్ట్ టైంలో ఆదిశంకర్ అంటే బేసిక్గా అక్షయ్ కుమార్ గారు శంకరుడి క్యారెక్టర్ అంటే శివయ్య క్యారెక్టర్ పోషిస్తున్నాడు ఆయన. సో ఆయన శివుడు ఏ విధంగా ఉంటాడో మనకు ఒక నమూనాలు ఉన్నాయి. అంటే శివుడు అంటే ఇలా ఉండాలి, సో త్రిముఖ అంటే ఫేస్ మొత్తం ఇలా ఉంటుంది, విభూతితోటి ఉంటుంది, మధ్యలో నుదుటి మీద 3వ కన్ను ఉంటుంది. సో ఇలా ఇలా కొన్ని క్వాలిటీస్ అంటే మన ఊహాత్మకంగా కొన్ని ఉంటాయి, మనం చరిత్రలో చదువుకున్నా లేకపోతే పురాణాలకు వెళ్ళినా కానీ. బట్ అవి కాకుండా ఇంకా కొత్తగా ఏమన్నా చేస్తారా? చేయరు కదా. సో అలానే ఇప్పుడు ఈ రిలీజ్ అయినటువంటి లుక్స్ కూడా పురాణాల్లో లేకపోతే ఆ క్యారెక్టర్కి ఎలా అయితే సెట్ అవుతాయో అలానే ఉంటాయి తప్పితే ఇక్కడ విగ్గు సెట్ కాలేదు, లేకపోతే ప్రభాస్కి నిలువు బొట్టుంది, అడ్డం బొట్టుంది, చేతిలో దండకం సెట్ కాలేదు, హైట్ తక్కువ ఉన్నాడు, లావ్ ఎక్కువయ్యాడు. ఏం ట్రోల్స్ అండి ఇవి కాదు. బేసిక్గా ఎవరికైనా కానీ ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నంటే గతంలో ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది దానికి సిమిలారిటీగా తీసుకొని అక్కడ ప్లే చేస్తారు. అలానే ఉంటేనే ఆ క్యారెక్టర్కి అంత మనం యాక్సెప్ట్ చేస్తాం. లేదు అని అంటే ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకొని చేస్తే ఆ క్యారెక్టర్ చూస్తామా? చూడం కదా. దేనికి ఉండే క్యారెక్టర్ అలా ఉంటుంది. రీసెంట్గా సలార్ వచ్చింది, సలార్లో ఆయన లుక్ చూశారు, బ్లాక్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ మొత్తం బ్లాక్ ఉంటుంది, కంప్లీట్గా మాసిపోయిన బట్టలు ఉంటాయి. సో అండ్ నెక్స్ట్ కట్ చేస్తే రాధేశ్యామ్లో సూట్లు బూట్లు వేస్తాడు, అది వేరే క్యారెక్టర్. అంటే ఆ క్యారెక్టర్కి అలా ఉండాలి, ఈ క్యారెక్టర్కి ఇలా ఉండాలి.
కల్కి తీసుకున్నాం, కల్కి తీసుకుంటే ఇంకా అప్గ్రేడ్ వర్షన్ అంటే ఆల్మోస్ట్ ఇంకొక మనం ఒక 50 ఇయర్స్ ముందు పోతే ఎలా ఉంటుందో ఆ కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి అవి చూపించాడు, ఒక టెక్నాలజీ. సో సినిమాలకి ఏ టైంలో ఉండేటువంటి క్యారెక్టర్స్ అలానే రిప్రజెంట్ చేస్తారు వాళ్ళు. అంతేగాని ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇది ప్రీవియస్ లుక్లో ఉంది, ఇది ఆ లుక్లో ఉంది, ఇది కాదు. ఇన్ కేస్ అక్కడ పర్టిక్యులర్గా ఆ క్యారెక్టర్ దానికి సెట్ అయింది అని అంటే అది అలానే తీసుకుంటారు, లేదు అంటే తీసుకోరు. ఇప్పుడు రుద్ర క్యారెక్టర్ ప్యాంట్ షర్టు సూటు బూట్ వేసి అయితే తీయలేరు కదా, లేదంటే ప్యాంట్ షర్ట్ బ్లాక్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసి సలార్ లుక్ని ఇందులో పెట్టలేరు కదా. సో అందుకనే విగ్గు కూడా అంతే. ఇప్పుడు ఆయన హెయిర్ కట్ చేస్తే ఆ లుక్ అలా, ఆ హెయిర్ కట్ చేస్తే అలా ఉంటుందా, ఉండదు కదా. సో అందుకనే ఏ క్యారెక్టర్కి ఉండే స్కోప్ ఆ క్యారెక్టర్లు ప్లే చేస్తారు తప్పితే అక్కడ సోషల్ మీడియాలో ఈ ట్రోల్స్ అనేది చాలా ఎక్కువైపోయినాయి అండ్ అవి కూడా చాలా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. అది తప్పు. బేసిక్గా ఏ క్యారెక్టర్ అది ఎలా ఉంటే అలా దాన్ని రిప్రజెంట్ చేస్తారు డైరెక్టర్స్ కూడా. సో అలానే ఈ క్యారెక్టర్ కూడా. సో అందుకనే ఉన్నారు. ప్రీవియస్ వేరే సినిమాలు నెక్స్ట్ ఆయన సినిమా వచ్చే సినిమాలలో హను రాఘోపుడి గారిది ఫౌజీ ఉంది, సేమ్ టైం స్పిరిట్ కూడా ఉంది. స్పిరిట్లో పోలీస్ లుక్ ఉంటుంది, పోలీస్ క్యారెక్టర్ తీసుకొచ్చి కన్నప్పలో పెట్టలేరు కదా. సో అందుకనే ఏ సినిమాకు ఉండే క్యారెక్టర్ ఆ సినిమాకే ఉంటుంది. ట్రోల్స్ గీల్స్ ఏమన్నా ఉంటే అవి బేసిక్గా మీరు ప్రీవియస్గా క్రాస్ చెక్ చేసుకొని చేయండి.